హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక బెస్ట్ ట్రిక్తో పాటు మీకు వీడియో అంకితం చేస్తున్నా. రాయబోయే ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. వచ్చే క్వశ్చన్ ఏ తరహాలో వస్తుంది, ఎలా మనం రాయాలి, గతంలో ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది, వచ్చే క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎగ్జామ్ హాల్లో ఎలా రాయాలి, రైట్. వీటితో పాటు ఏమైనా షార్ట్ ట్రిక్, ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది, ఏమైనా షార్ట్ ట్రిక్స్ ఉందా, ఆ షార్ట్ ట్రిక్స్తో పాటు క్లియర్గా ఇది ఈ క్లాస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ before going to detail unless it's my humble request to all the would-be teachers, please do like this channel. If there is a time, please subscribe. If there is a time, please share this video to all the aspirants. అందరికి షేర్ చేస్తారు, వీడియోకి నేను లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు అనేసి మీ యొక్క ఒపీనియన్, క్లాస్ ఎలా అనిపించింది, ఎస్ నేను చెప్పినట్టు షార్ట్ ట్రిక్ మీకు యూస్ఫుల్ అవుతుంది, ఎస్ గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఇలాగే వచ్చాయి, రానున్న రోజుల్లో క్వశ్చన్స్ ఇలా వస్తే మేము ఈజీగా రాయగలుగుతామని మీకు నమ్మకం కలిగితే ఒక్క మాటలో థ్యాంక్ యూ సార్ అని చెప్పిన చాలు. దట్ ఈస్ యువర్ ఒపీనియన్, రైట్. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాయిస్. మరి పీజీటీ ప్రిన్సిపల్ టీజీటీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వాలి. కాబట్టి మరి వొకాబులరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది ఏ పార్ట్కి, ప్రిన్సిపల్కి, పీజీటీకి, టీజీటీకి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే దీంతో పాటు గ్రామర్, అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్, బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్ నుంచి ఏ టాపిక్ నుంచి ఇది ఇక్కడ 40 మార్క్స్. ఓకే, ఇక్కడ 40 మార్క్స్. సో టోటల్గా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో క్లియర్గా మెన్షన్ చేశాను, రైట్. ఈ క్లాస్లో మనం దేని గురించి తెలుసుకుందామంటే వాయిస్ గురించి తెలుసుకుందాం. దేని గురించి తెలుసుకుందామో వాయిస్. ఈ వాయిస్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తుంది, 2 మార్క్స్ మన సొంతం అయ్యే బెస్ట్ ట్రిక్ అయితే మీకు అందిస్తాను, రైట్. మరి వాయిస్ అంటే ఏంటి, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ అంటే ఇవన్నీ మనం డిస్కషన్ చేయట్లేదు ఇప్పుడు, రైట్. ఇచ్చినటువంటి వాయిస్ని ఎలా మనం ఆన్సర్ చేయాలి అనేది మనకు షార్ట్ కట్ ట్రిక్తో పాటు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి సార్ అంటే అందరికీ తెలుసు, ఏదైనా ఒక స్టేట్మెంట్లో చూసినటువంటి క్వశ్చన్స్ మనం చూడండి, ఏదైనా క్వశ్చన్స్ మనం చూసిన వెంటనే ఆన్సర్స్ రాయాలి అంటే బెస్ట్ ట్రిక్ని ఒకటి ఫాలో అవ్వాలి. అంటే ఫర్ ఎవర్గా మనం గుర్తుంచుకోవాలి, మన దగ్గర ఖచ్చితంగా ఒక ట్రిక్ అనేది ఉండాలి. ఏంటి సార్ ట్రిక్ అంటే నేను ఇక్కడ వి అనే అక్షరాన్ని తీసుకుంటాను, మరి ఏం తీసుకోవట్లేదు, వి. ఈ వి అనే చూడండి, వాయిస్లో వి అని తీసుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్ పేరు పిఆర్ కాబట్టి పిఆర్ అని రాస్తున్నాం కదా, పిఆర్. సో ఇక్కడ పి అంటే మన పేరే కాబట్టి పిలో ఏమొస్తుంది అంటే ప్రొసీజర్ వస్తుంది, ప్రొసీజర్. ఆర్లో ఏమొస్తుంది అంటే రూల్స్. ఇది నేను డిజైన్ చేసుకున్నటువంటి విధానం. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు. సో మధ్యన 5 అనే నంబర్ని ఉంచుతాను. ఈ 5 అనే నంబర్ ద్వారా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో 5 రూల్స్ ఉంటాయండి. ఈ 5 రూల్స్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటి, రెండోది ఏంటి అనేది ప్రతి ఒక్కరు 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. ఫస్ట్ వన్ ఏంటంటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఏదైనా స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి కదా. సెకండ్ వన్ ఫైండ్ అవుట్ ది వర్బ్ ఫార్మ్స్. ఏం చేయాలమ్మా, వర్బ్ ఫార్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మూడోది వర్బ్ని 3వ రూపంలో మార్చాలి. వర్బ్ 1 ఉండనివ్వండి, 2 ఉండనివ్వండి, వర్బ్ని 3వ రూపంలో మార్చాలి. 4వది బై అనే ప్రిపోజిషన్ని యాడ్ చేయాలి, బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. 5వది సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి కదా. ఈ 5 రూల్స్ అందరికీ తెలుసు. మరి ఇక్కడ 5 ప్రొసీజర్లు ఉంటాయి. ఈ 5 ప్రొసీజర్లు మనం గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అంటే దీన్ని బి ఫార్మ్స్ అంటారు. బి ఫార్మ్స్ అంటే ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ వస్తుంది, ఎమ్, ఈజ్, ఆర్. ఎక్కడ పాస్ట్లో వాజ్, వేర్. ఎక్కడ బీ, ఎక్కడ బీన్. ఓకే, బీన్. ఎక్కడ బీయింగ్. చూసుకోండి, ఇది ప్రెసెంట్లో ఇవన్నిటికీ బీ ఫార్మ్స్, ఇవన్నీ బీ ఫార్మ్సే.
కదా. సో ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు బి అనేసి. సో ఏం ఈజ్ ఆర్, ఇది 1 అని చెప్పుకుందాం, 2 3 4 5. సో 5 రూల్ 5 ప్రొసీజర్. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు గతంలో వచ్చిన క్వశ్చన్స్. అయితే మనం యాక్టివ్ పాసివ్ చేసేటప్పుడు సెంటెన్స్ రూపంలో వెళ్ళాలి. ఏ రూపంలో వెళ్ళాలి? సెంటెన్స్ రూపంలో. అంటే అసర్టివ్ సెంటెన్స్, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ రూపంలో మనం ఎప్పుడైనా క్లాస్కి అంటే క్వశ్చన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ను యాక్టివ్ వాయిస్ నుండి పాసివ్ వాయిస్కి మార్చాలి అంటే ఈ అసర్టివ్ సెంటెన్స్లో ఉందా, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉందా, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఉందా అని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మార్చాలి. సో రైట్, మరి ఏదైనా ఒక స్టేట్మెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ అని చెప్పాం కదండి. ఏంటి ఆ ట్రిక్ అంటే ఒకటి గుర్తుంచుకోండి, 1 2 3 4 ఫార్ములా ఇక్కడ నేర్పిస్తున్నా. 1 2 3 4 ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు. యాక్టివ్ వాయిస్లో ఏది ఉన్నా, ఎలాంటి స్టేట్మెంట్ ఉన్నా పాసివ్ వాయిస్లో ఈజీగా మార్చుకోవచ్చు. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకో. ఈ వి అండ్ ప్లస్ ఈ రెండు, ఇదొకటి ఇదొకటి, ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలు. మీరు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ అయ్యగలుగుతారు. సరే, 1 అంటే ఎప్పుడైతే ఒక యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ 1లో ఉంటే మనం 2కి మార్చాలి. ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్ 3లో ఉంటే 4కి ట్రాన్స్ఫార్మ్ చేయాలి పాసివ్ వాయిస్లో. 1 అంటే ఏంటి? సింపుల్ అంటాం. మరి 2 అంటే ఏంటి? 1 అంటే సింపుల్, 2 అంటే ఏంటి? కంటిన్యూస్, 3 అంటే ఏంటి? పర్ఫెక్ట్, 4 అంటే ఏంటి? పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్ సింపుల్లో ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ లో మార్చాలి. ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే. సో అందుకోసం హెల్పింగ్ వర్బ్ మాత్రమే. సో ఈ హెల్పింగ్ వర్బ్ మాత్రమే మనం ఈ యొక్క ఫార్ములా గుర్తుంచుకుంటే చాలు. మన క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో ఇంతకంటే షార్ట్ ట్రిక్ లేవు. సో ద బెస్ట్ వే. ఇంతకంటే ఎందుకు ఈ బెస్ట్ అనేసి చెప్తున్నానంటే ఇది ప్లస్ ఇది గుర్తుంచుకోవడం పెద్ద వింతేం కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు గుర్తుంది. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ధోని ప్లేస్ క్రికెట్ అని చెప్పాను. ఒక చిన్న స్టేట్మెంట్. ఇది దేంట్లో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉంది. మనం దేంట్లో మార్చాలి? పాసివ్ వాయిస్లో మార్చాలి. దేంట్లో ఉందేమో క్వశ్చన్, ఆన్సర్ పాసివ్ వాయిస్లో మార్చాలి కదా, ట్రాన్స్ఫర్. అయితే 4 ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. చూస్ ది కరెక్ట్ పాసివ్ వాయిస్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటారు. సో ఇప్పుడు ఆన్సర్ని మనం చేయాలి. సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చండి, క్రికెట్ అని రాసాము. రాసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేసాం, వర్బ్ అన్న ప్లస్ ఆబ్జెక్ట్. సో రూల్ మనకి ఏం చెప్తుంది? సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చిన తర్వాత టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వి అనే 5 రూల్స్లో మనం ఏదైతే పిఆర్ అని చెప్పడం జరిగిందో, పిఆర్ ఎక్కడ 5 రూల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 3 4 5. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ మార్చాలి. సెకండ్ వన్ ఏం చెప్తుంది? టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్కడ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో దేంట్లో ఉంది? ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ లో మనం ఏం చెప్పాం? 1 2 3 4. సో దేంట్లో ఉంది? 1 లో ఉంది. సింపుల్ ఉండేటప్పుడు దేంట్లో మార్చాలి? కంటిన్యూస్. కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? am, is, are. అంటే ప్రెజెంట్ సింపుల్ ఉన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్ ఉన్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్. ఇది ఓకేనా? సో ఎక్కడ ఇది గుర్తుంది? ప్రెజెంట్ ఉంటే ప్రెజెంట్, పాస్ట్ ఉంటే పాస్ట్, ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో ఇక్కడ am, is, are తీసుకోవాలి. ఇప్పుడు క్రికెట్ అనేది సింగులర్ కదా, సో ఈజ్ తీసుకుందాం. క్రికెట్ ఈజ్. తర్వాత మూడవది ఏడమ్మా? హెల్పింగ్ వర్బ్ రాసాం. వర్బ్ ని ఎన్నో రూపంలో మార్చాలి? 3వ రూపంగా మార్చాలి కదా. సో వర్బ్ ని 3వ రూపంలో మార్చండి. ప్లే, ప్లేడ్, ప్లేడ్. కాబట్టి క్రికెట్ ఈజ్ ప్లేడ్. బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. తర్వాత సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి ఉంది? ధోని. కాబట్టి ధోని రాస్తాం. సో ఇది అసర్టివ్ సెంటెన్స్ అంటాం, అసర్టివ్ సెంటెన్స్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ అలా రాస్తాం. ఇంపరేటివ్ సెంటెన్స్ లో రిక్వెస్ట్ వస్తుంది, ఆర్డర్ వస్తుంది, కమెండ్ వస్తుంది, అలాగే అడ్వైజ్ వస్తుంది, అలానే సజెషన్ వస్తుంది. సో రిక్వెస్ట్ వచ్చేటప్పుడు ఎలా రాస్తాం? యు ఆర్ రిక్వెస్టెడ్ కదా, యు ఆర్ రిక్వెస్టెడ్.
ఏదైనా పోస్ట్ దిస్ లెటర్ అన్నప్పుడు యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్ అని చెప్తాం. పోస్ట్ దిస్ లెటర్ అని చెప్తాం. యువర్ పోస్ట్ దిస్ లెటర్ అనేటప్పుడు. ఆర్డర్ అయితే యువర్ ఆర్డర్ టు పోస్ట్ దిస్ ఆర్డర్ కదా. సో స్టేట్మెంట్ బట్టి ఇది ఇంపరేటివ్. ఇంట్రోగేటివ్ అయితే ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ ఏదైనా ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉంటే దాన్ని ఎలా రాయాలి? ఒకటి హెల్పింగ్ వర్బ్తో వస్తుంది, రెండోది WH వర్డ్తో వస్తుంది. హెల్పింగ్ వర్బ్తో ఎప్పుడైతే వస్తే ఇంట్రోగేటివ్లో ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ వస్తుందో హెల్పింగ్ వర్బ్తోనే మొదలు పెడతాం కదా. హెల్పింగ్ వర్బ్తోనే మొదలు పెట్టాలి. WH వర్డ్ అయిన వచ్చినప్పుడు కూడా WH వర్డ్తోనే మొదలు పెట్టాలి. అది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. సో గతంలో జరిగినటువంటి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్కి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి? ఇప్పుడు మనం చెప్పినటువంటి ట్రిక్ని ఫాలో అయితే గతంలో ఆ ట్రిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చిందా? ఒకవేళ వచ్చుంటే ఆ ట్రిక్ని ఫాలో ఆన్సర్ చేయగలుగుతామా? రాబోయే రోజుల్లో సేమ్ వచ్చే క్వశ్చన్స్ అదే ప్యాటర్న్లో వస్తాయి కాబట్టి ఈ ట్రిక్ని ఫాలో అయ్యి ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతామా? ఎస్, ఐ అసెట్ దట్. మీకు చెప్పాను కదా 2 మార్కులు మీ జోబులో ఉంచుకోవచ్చు అనేసి ఈ ట్రిక్ని ఫాలో అయితే. మరి దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ముందు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నా హంబల్ రిక్వెస్ట్, మనం ప్రిన్సిపల్ మరియు టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కోర్స్ ప్లాన్ చేయడం జరిగింది. లేటెస్ట్ డిజిటల్ క్లాస్ ఇచ్చాము, 30,000 బిట్స్ ప్రాక్టీస్కి ఇచ్చాము, ప్లస్ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. ఈ మెటీరియల్ కూడా చాలా డీటెయిల్గా ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే రూపంలో ఉంటుంది. ఇవి తీసుకుంటే మీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఈజీగా మీరు క్వాలిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో దిస్ ఇస్ ద ఓకేనా. ఇప్పుడు చూద్దాం గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చింది. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిన్సిపల్ నుంచి తీసుకున్నాను, టీజీటీ నుంచి తీసుకున్నాను, పీజీటీ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. దిస్ బుక్ వాజ్ గివెన్ టు మీ బై మై ఫాదర్ అని చెప్పారు. ఇప్పుడు దిస్ బుక్ వాజ్ గివెన్ టు మీ బై మై ఫాదర్. ఎందుకు సరే అక్కడ ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకున్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది మీరు తీసుకున్నారు అంటే బికాజ్ ఆఫ్ నాకు నచ్చే క్వశ్చన్స్ తీసుకుంటే ఈ ట్రిక్ ఏదైతే చెప్పినా సార్ ట్రిక్ చెప్పారు, తనకి నచ్చే క్వశ్చన్ తీసుకున్నారు, ఈ తరహాలో క్వశ్చన్స్ రావట్లేదు సార్ మమ్మల్ని చీట్ చేస్తారని అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు. అంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నేను ఆన్సర్ చేయగలను కదా, కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏ తరహాలో గతంలో వచ్చింది, మనం చెప్పిన ట్రిక్ రిలేటెడ్ ఉందా లేదని ప్రూఫ్ చూపించడానికి మిమ్మల్ని మీ యొక్క ప్రిపరేషన్ సరైన దారిలో వెళ్తుంది, ఎలా ప్రిపేర్ అయితే మీరు అనుకున్నది సాధించగలుగుతారని ఒక దృఢమైనటువంటి మీ సంకల్పాన్ని మరికొంచెం బలం కూర్చోడానికి నేను ఈ క్వశ్చన్ నంబర్తో సహా చూసుకోండి. సో ఈ 3 క్వశ్చన్ పేపర్లు కూడా మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. దిస్ బుక్ వాజ్ గివెన్ టు మీ బై మై ఫాదర్ అని చెప్పారు. ఇది బై మై ఫాదర్ అన్నారు కాబట్టి మనం చెప్పొచ్చు ఇది ఏ వాయిస్లో ఉంది, పాసివ్ వాయిస్లో ఉంది. చేంజ్ ఇట్ ఇంటూ యాక్టివ్ వాయిస్ అని చెప్పారు. యాక్టివ్ వాయిస్ లో మార్చండి అన్నప్పుడు ఇది పాసివ్ వాయిస్ లో ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అవుతుంది? మై ఫాదర్ అంటే ఇది సబ్జెక్ట్ అవుతుంది కదమ్మా. ఇది సబ్జెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా సబ్జెక్ట్ రాసినాం, ఏంటి మై ఫాదర్ అని సబ్జెక్ట్ రాసినాం. సబ్జెక్ట్ రాసిన తర్వాత వర్బ్ ఏంటి? దిస్ బుక్ ఇస్ గివెన్ అని రాశాడు. ఇది ఎన్నో రూపం ఉంది? 3వ రూపం వర్బ్. కాబట్టి 3వ రూపంకి వర్బ్ ఎన్నో రూపం రాయవచ్చు? మనం ఇక్కడ 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు. పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం ఎలా మై ఫాదర్ గేవ్. ఓకే, మై ఫాదర్ గేవ్. ఇక్కడ మీ అనేసి 2 ఉంది కదా, మీ అందుకోసం వచ్చింది కాబట్టి మై ఫాదర్ గేవ్ మీ ఏ బుక్, లేక గేవ్ మీ దిస్ బుక్. ఓకే, దిస్ బుక్. సో అదే ఆన్సర్ ఉందో లేదా చూద్దాం. రైట్, మే దిస్ బుక్. రైట్, మై ఫాదర్ అనేది ఏమైంది? సబ్జెక్ట్ అయింది. తర్వాత గేవ్ అనేది వర్బ్ 2 అయింది. మీ అనేది ఆబ్జెక్ట్. దిస్ బుక్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్ట్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్లు వచ్చింది. 2 ఆబ్జెక్ట్లు వచ్చేటప్పుడు డబుల్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఆన్సర్ ఇది డబుల్ ఆబ్జెక్ట్ వచ్చేది. చూడండి మనం చెప్పే మోడల్ ఉంది. నేను చెప్పినటువంటి మోడల్ నెంబర్ 4 లేదా 5 మోడల్ నెంబర్లో ఇది ఉంది చూసుకోండి. డబుల్ ఆబ్జెక్ట్ ఇదే తరహాలో నేను చెప్పడం జరిగింది. క్వశ్చన్స్ మేబీ అక్కడ మై ఫాదర్ లేదు, ఏదో సంథింగ్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ నేను నా క్లాసులో చెప్పున్నాను చూడండి. సో రైట్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో మార్చాలి, పాసివ్ వాయిస్ లో మార్చి చూడండి. మిగతా స్టేట్మెంట్ ఎందుకు కాదు అంటే వాస్ గివింగ్ అన్నాడు. ఎప్పుడైతే గివింగ్ వస్తే బీయింగ్ ఫామ్ రావాలి కాబట్టి రాంగ్. మై ఫాదర్ గివ్స్ మీ అన్నాడు కానీ స్టేట్మెంట్లో అక్కడ చూడండి ఆన్సర్లు ఏమో వాజ్ గివెన్ అని చెప్పారు. వాజ్ అంటే పాస్ట్ ఫామ్ కదమ్మా,
పాస్ట్ ఫామ్ వచ్చేటప్పుడు గివ్స్ అనేది వర్బ్ 1 కదా, ప్రెజెంట్ ఫామ్, ఇది తప్పు. మై ఫాదర్ విల్ గివ్ మీ, విల్ అంటే చెప్పాను కదా ఇక్కడ పాస్ట్ ఫామ్ ఉండేటప్పుడు ఫ్యూచర్తో పని లేదు, ప్రెజెంట్తో పని లేదు. ప్లస్ వాజ్ గివింగ్ అన్నాడు, వర్బ్ కంటిన్యూస్ రూపంలో ఉంది కానీ ఇక్కడ వాజ్ గివెన్ అని చెప్పారు. ఒకవేళ గివింగ్ ఉంటే వాజ్ బీయింగ్ ఉంటే దిస్ ఇస్ ద కరెక్ట్. సో ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్, దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్ అని. ఇప్పుడు మనం చెప్పే ట్రిక్ రూపంలో ఉందా, సబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేసాం, ఏం చేస్తాం ట్రిక్ ని, ఇక్కడ మై ఫాదర్ సబ్జెక్ట్ అయింది, వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్, ట్రిక్ రూపంలో ఉందా, ఎస్ ఉంది. దీనికి పెద్ద డిఫికల్ట్ అయితే లేదు కదా. అంటే పాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, యాక్టివ్ వాయిస్ ఇచ్చి పాసివ్ వాయిస్ చేయమంటాడు. డోంట్ కమ్ హియర్ ప్లీజ్ చేంజ్ ఇంటూ పాసివ్ వాయిస్. చూడండి ఇది నెగటివ్ సెన్స్లు ఇచ్చాడు. డోంట్ కమ్ హియర్ ప్లీజ్, ప్లీజ్ అనేది ఎక్కడ మెన్షన్ చేస్తారు, డోంట్ కమ్ అని చెప్పారు. క్వశ్చన్స్ ఎప్పుడైతే ఇక్కడ ప్లీజ్ అనే ఒక స్టేట్మెంట్, ఇప్పుడే మనం మాట్లాడాం ఇంపరేటివ్ సెంటెన్స్ లో రిక్వెస్ట్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, అడ్వైజ్ ఉంటుంది, సజెషన్ ఉంటుంది అని, ఓకే ఇంక్వైరీ ఉంటుంది, కమెంట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి దాన్ని దేనికి సూచిస్తుందని. సో అకార్డింగ్ దిస్ వర్డ్ వి అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ ఇస్ బిలాంగ్స్ టు ది రిక్వెస్ట్. రిక్వెస్ట్ కి ఆన్సర్ ఎక్కడ ఉంది అది పెట్టండి. యు ఆర్ ఆర్డర్డ్ అన్నారు, యూ కెన్ బి ఇన్వైటెడ్ అన్నారు, రిక్వెస్టెడ్ ఉంది, ఎక్కడ కూడా రిక్వెస్ట్ ఉంది. సో దిస్ ఇస్ ద రాంగ్, దిస్ ఇస్ ద రాంగ్. యు ఆర్ రిక్వెస్టెడ్, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ అని చెప్పారు. సో ఎక్కడ డోంట్ కమ్ హియర్ అంటే ఎటువంటి స్టేట్మెంట్ లో ఆబ్జెక్ట్ ఉండదు కాదా, ఉండదు కాబట్టి మనం ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే మార్చాలి యాక్చువల్ రూల్ ప్రకారం. కాబట్టి సెకండ్ పర్సన్ ని మనం తీసుకోవాలి, యు అని తీసుకోవాలి. సో యు ఆర్ రిక్వెస్టెడ్ ఇస్ ద, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ కాదు ఎప్పుడు కూడా. సో పర్సన్ ని మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ నాట్ టు కమ్ హియర్, కమ్ హోమ్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఫర్ యు ఇక్కడ తనకి నచ్చిన ఆన్సర్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. గోట్ ఇట్. సో రైట్. నెక్స్ట్, the committee selected me for the job, change into passive voice. ఇది the committee selected me for the job, పాసివ్ వాయిస్ లో మార్చండి అన్నాడు. పాసివ్ వాయిస్ లో ఆన్సర్ ఉంది కదా, ఎలా చూద్దాం. ముందు ఇటువంటి స్టేట్మెంట్ లో ఏదైనా ఇది సబ్జెక్ట్ అంటాం, దీన్ని వర్బ్ అంటాం, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం, ఫర్ ది జాబ్ కూడా ఆబ్జెక్ట్. అయితే సార్ ఇక్కడ 2 ఆన్సర్లు రాయవచ్చు కదా, ఏంటి దా జాబ్ తో కూడా రాయవచ్చు కదా, ఎస్ రాయవచ్చు. 2 ఆబ్జెక్టులు ఉండేటప్పుడు 2 ఆన్సర్తో రాయవచ్చు, 2 ఆన్సర్లు కూడా రాయవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి చూద్దాం, ఎక్కడ మీ ఉంది, ద జాబ్ ఉంది. 2 ఆబ్జెక్ట్ లో ఏది ఉంది, ద జాబ్ ఎక్కడైనా ఉందా, లేదు. జాబ్ వాజ్ సెలెక్టెడ్ అనేసి ఇచ్చాడు కానీ ద జాబ్ లేదు, పోయింది. సో ద జాబ్ లేదు కాబట్టి ఈ వర్డ్ ని మనం తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం, మీని ఆబ్జెక్ట్ రూపం ఉంది, సబ్జెక్ట్ మార్చండి, ఐ మూడిట్లో ఐ ఉంది, ఐ ఉంది. ఇక్కడ సెలెక్టెడ్ అని చెప్పాడు, పాస్ట్ సింపుల్ అంటే మనం 1 2 3 ఫార్ములా వేసాం. సో ఏ ఫార్ములా ఉంది, 1 2 3 4. సో దే ఫార్ములా ఉంది, వర్బ్ 2 అంటే పాస్ట్ సింపుల్ 1 లో ఉంది ఇక్కడ కదా, పాస్ట్ సింపుల్ ఉంది కదా, సెలెక్టెడ్ మీ పాస్ట్ సింపుల్ ఉంది. పాస్ట్ సింపుల్ ఉండేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 హెల్పింగ్ వర్బ్ ఏంటి, వాజ్ వర్. సో ఐ అనేది సింగులర్ ప్లూరల్, సింగులర్ కాబట్టి మనం ఏంటి రాస్తాం, ఐ వాజ్. వర్బ్ ని ఎన్నో రూపం తీసుకోవాలి, 3వ రూపం తీసుకోవాలి, సెలెక్టెడ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి, బై. ఇప్పుడు ఏం చేయాలి, బై అవర్ సబ్జెక్ట్ అయితే ద కమిటీ, నౌన్ కాబట్టి ద కమిటీ రాసేయాలి. ఏదైతే రిమైన్ వర్డ్స్ ఉన్నాయో అవి చివరికి రాసేయాలి, ఫర్ ద జాబ్. సో దిస్ ఇస్ ద రైట్. అదే ఉంది కదా, ఐ వాజ్ సెలెక్టెడ్ బై ది కమిటీ ఫర్ ది జాబ్. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో మనం ఏదైతే ట్రిక్ చెప్పామో అదే ట్రిక్ లో ఉంటుంది, మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. గోట్ ఇట్. సో హియర్ సి, ఐ వాంటెడ్ ద మ్యాచ్ టు బి ప్లేడ్ బై దెమ్. చూడండి 80 నెంబర్ క్వశ్చన్ నంబర్తో సహా నేను మెన్షన్ చేశాను. ఎందుకంటే క్లాస్ ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలి ఒక స్టూడెంట్ కంటే పర్ఫెక్ట్ రూపంలో ఉండాలని నా ఉద్దేశం. అందుకోసం ఆ విధానంలో తయారు చేశాను. స్టూడెంట్ ద యాక్టివ్ వాయిస్ ఫామ్, దీంట్లో ఇది ప్యాసివ్ వాయిస్లు ఇచ్చారు, యాక్టివ్ వాయిస్ ఫామ్ రాయమన్నారు. ఐ వాంటెడ్ ద మ్యాచ్ టు బి ప్లేడ్, చూడండి టు బి ప్లేడ్ అని చెప్పారు, బై దెమ్ పాసివ్ వాయిస్ లో ఉంది. అంటే ఎక్కడ సబ్జెక్ట్ మనం గమనించాలి, ఐ వాంటెడ్ ద మ్యాచ్ టు బి ప్లేడ్ బై దెమ్, ఎస్ అంటే ఐ వాంటెడ్, సో టు ప్లే ద మ్యాచ్. ఓకేనా. సో ఎందుకు ప్లే అనేసి రాసాము, వర్బ్ అనేది ఇక్కడ 3వ రూపం ఉంది కాబట్టి 2
టూ ఎప్పుడు వచ్చింది, బీ ప్లేడ్ ఎక్కడ రాసాం. సో టూ ప్లే ఎక్కడ టూ ప్లే ఉంది, ఎక్కడ టూ ప్లేడ్ ఉంది. కానీ మీరు గమనించారా, దే వాంటెడ్ అని చెప్పారు. ఎక్కడ దే వాంటెడ్, ఐ వాంటెడ్ టు ప్లే ద మిస్ విత్ దెమ్. సో ప్రపోజిషన్ ఏదేదో వర్డ్ వచ్చింది, ఎక్స్ట్రా వర్డ్ ప్రిపోజిషన్ ఎక్కడ వచ్చింది. తర్వాత ఎక్కడ కూడా అంతే విత్ దెమ్ అని చెప్పారు. సో ఎప్పుడు విత్ రాస్తామంటే దాన్ని అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్, అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్లో చూడండి బై కొన్ని రాదు, కొన్ని స్టేట్మెంట్లో అప్పుడు టు కానీ విత్ కానీ తీసుకుంటాం, ఎన్నోడి విత్ ఇటువంటి పదాల్లో. సో మ్యారీడ్ విత్ ఇటువంటి పదాల్లో, ఓకేనా. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ బై వస్తుంది కాబట్టి నో నీడ్ టు టేక్ ఎ విత్. సో ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి, అదైనా అవ్వాలంటే ఏది పర్ఫెక్ట్ అవుతుంది అని మనకి క్లియర్గా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఆన్సర్ని మనం పసిగట్టాలంటే ట్రిక్స్ రూపంలో వెళ్తే చాలు. వేర్ డూ యూ కీప్ న్యూస్ పేపర్స్, ద పాసివ్ ఫార్మ్ ఆఫ్ ది సెంటెన్సెస్. దీనికి పాసివ్ ఫార్మ్ రాయమని చెప్పారు. ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్ వేర్డ్, ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ నుంచి వచ్చింది. ఇంట్రోగేటివ్ వేర్డ్ WH వర్డ్ వచ్చింది కాబట్టి WH వర్డ్ వేరే రాయాలి. ఎక్కడ వేరు ఉంది, ఎక్కడ వేరు ఉంది, ఎక్కడ వేరు ఉంది, వేరు ఉంది. సో డూ యూ కీప్ అని చెప్పారు. సో డూ యూ కీప్, యూ అని చూడండి, డూ అనేది హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, ప్లూరల్ ఉంది. సో ఇక్కడ సింగులర్ ఏదైతే ఉందో తీసేద్దాం. ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉంది. మరి దేంట్లో ఉంది, వర్బ్ వన్లో ఉంది, వర్బ్ వన్లో ఉంది. ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. కాబట్టి ఎక్కడ హ్యావ్ తోని పని లేదు కదా, హ్యావ్ తోని లేదు. అంటే వన్లో ఉంది, టూ ఫార్ములా తీసుకుందాం. అంటే ఏమైనా రావాలి, ఆర్ అయినా రావాలి, ఈజ్ అయినా రావాలి. సో ఇక్కడ యూ ఉంది కాబట్టి ఆర్ అయినా ఆర్ రావాలి, అంతే కదా, ఆర్ రావాలి. సో రైట్ ఆన్సర్ ఏంటి వస్తుంది, యూ ఉంది కాబట్టి ఆర్ వస్తుంది. సో ఆర్. తర్వాత న్యూస్ పేపర్స్, ఓకే, కెప్ట్ బై యూ. సో దిస్ ఇస్ ద రైట్. ఎక్కడ ఏంటంటే బీయింగ్ కెప్ట్ అని చెప్పారు. ఎక్కడ కీపింగ్ అనే వర్డ్ ఇవ్వలేదు కదా. బీయింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే వర్బ్ లో రాణి ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ అని అనుకోండి, అప్పుడు బీయింగ్ వస్తుంది. ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ అనేసి రాయాలి. ఓకే, వర్బ్ లో ఇంగ్ ఫార్మ్ ఉంటే. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఐఎమ్ రైటింగ్ అన్ ఎగ్జామ్. సో మనం మాటల్లో అన్నప్పుడే క్వశ్చన్ వచ్చింది. సో ది పాసివ్ వాయిస్ చూడండి, మీరు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఈ మూడిట్లో కొన్ని క్వశ్చన్ 6 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్ నంబర్తో సహా ఉంది. కావాలంటే క్వశ్చన్ పేపర్ మన ఏప్లో ఉంది, చెక్ చేసుకోండి నేను తీసుకున్న క్వశ్చన్ కరెక్టా కాదనేది. అందుకోసం ఆన్సర్తో సహా నేను ఇచ్చాను. సో ఎలా చదివితే మనకి ఈజీగా మార్క్స్ వస్తుందని మీకు అవగాహన కల్పిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్ కవర్ చేయకపోతే ఒకసారి కవర్ చేయండి. మీరు రాయబోయే ఎగ్జామినేషన్ 2 మార్క్స్ మీ సొంతం అవుతుంది. రైట్, ఐఎమ్ రైటింగ్ అన్ ఎగ్జామ్. సో ఎన్ ఎగ్జామ్ అని చెప్పారు కదా. సో ఎప్పుడైనా చూసేటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి ఉంది, ఎన్ ఎగ్జామ్. ఎలా అవుతుంది, ఇక్కడ ఎన్ ఎగ్జామ్, ఇది సబ్జెక్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదమ్మా. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ మార్చండి, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ మారిస్తే ఏమవుతుంది, ఎన్. ఎగ్జామ్. ఎగ్జామ్ అనేది సింగులరా ప్లూరలా, సింగులర్ కదా. సింగులర్ ఉండేటప్పుడు ప్రెజెంట్ సింపుల్ ఉండేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ ఏం, ఈజ్, ఆర్ రావాలి. ఎన్ ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి మనం ఈజ్ రాస్తాం. హెల్పింగ్ వర్బ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, వర్బ్ రాయాలి. అక్కడ రైటింగ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఇవ్వడం జరిగింది, రైటింగ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. ఎస్, రైటింగ్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. మరి రైటింగ్ లేట్ ఉంది, వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంది కదా. ఇంగ్ ఫామ్ ని రిమూవ్ చేసి మనం ఏం చేయాలి, బీయింగ్ చేయాలి. సో ఇప్పుడు ఇంగ్ ఫామ్ ని అక్కడ రిమూవ్ చేస్తే ఏంటి వస్తుంది, వర్డ్ రైట్, వర్బ్ 1 కింద వస్తుంది కదా. సో ఇంగ్ ఫామ్ ప్లేస్ లో మనం ఏం చేయాలి అంటే బీయింగ్ రాయాలి. అప్పుడు వర్బ్ ఎన్నో రూపం, 1వ రూపం అవుతుంది. అక్కడ వర్బ్ 1 గా మీరు తీసుకున్న రైటే, వర్బ్ 4 గా మీరు అనుకున్న రైటే ఏదైనా. ఎందుకంటే ఏది అనుకున్నా మన పాసివ్ వాయిస్ లో వర్బ్ 3 రాయాలి కాబట్టి. ఇప్పుడు రైట్ కి వర్బ్ 3 ఏమవుతుంది, రిటర్న్ కదమ్మా, రిటర్న్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ తీసుకుందాం, ఐ ఉంది కాబట్టి మీ. సో అదే ఆన్సర్ ఉందా, ఎస్. ఎగ్జామ్స్ చూడండి, an exam is being written by me. మరి మిగతా స్టేట్మెంట్ ఎందుకు తప్పైంది, వర్. స్టేట్మెంట్ లో పాస్ట్ లేదు కదా, పోయింది. ప్రెజెంట్ లో ఉంది. సో ఇది కూడా పాస్టే. అది ఎగ్జామ్స్ ఆర్ బీయింగ్ రిటర్న్ బై యూ, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వెన్ ద స్టేట్మెంట్ ఈస్ ద ప్లూరల్. ఎక్కడ సబ్జెక్ట్ లో సింగులర్ ఉంది, ఎక్కడ ఈ సబ్జెక్ట్ లో ప్లూరల్ ఉంది. క్వశ్చన్ లో సింగులర్ ఇచ్చేటప్పుడు ఆన్సర్ కూడా మనం సింగులర్ రాయాలి, మనకి నచ్చినట్టు ప్లూరల్ రాసేయకూడదు. ప్లూరల్ అయితే దిస్ ఇస్ ద రైట్. ఇది మనం గమనించాల్సింది. రైట్, ఇప్పుడు మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది అనుకుంటాను. ఏ క్వశ్చన్స్ ఏ రూపంలో ఇచ్చినా కూడా మనం ఒక ట్రిక్స్ ని ఫాలో అయితే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయి. ఈ 1 2 3 ఫార్ములా ప్లస్ వి అనే ఫార్ములాతో పాటు మీరు వెళ్ళండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చాలా
ఈజీగా మీరు 2 మార్క్స్ మీ సొంతం ఒక ట్రిక్స్తో 2 మార్కులు మీ సొంతం చేసుకోవచ్చు. ఓకే, అది ప్రిన్సిపల్కి రాస్తారా, టీజీటీకి రాస్తారా, పీజీటీ దేనికి రాసినా ప్రాబ్లం లేదు. సో దీనికి ఆ విధంగా మనం క్లాసులు అని చెప్పాను కదా, మన గ్రామర్ క్లాస్ చూసి ప్రిపేర్ అయిన వారు ఒక్క బిట్ కూడా మిస్ అయ్యే ప్రసక్తి లేదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, దయ ఉంచి మన దగ్గర కోర్స్ తీసుకోండి. ద బెస్ట్ ఎక్కువ కూడా ఇవ్వలేదు, 299 రూపీస్కి మాత్రమే ఇచ్చాను. దీంట్లో ఏంటంటే ఇచ్చానంటే వీడియో క్లాసులు ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది, ప్లస్ మెటీరియల్. ఒక స్టూడెంట్ కావాల్సింది ఇవే కదా, ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. డియర్ వుడ్ బి టీచర్స్, మీ గమ్యాన్ని మీరు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఏదైనా సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ప్రశాంత్ సార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో వీడియో క్లియర్గా నచ్చింది అనుకుంటాను, యూజ్ఫుల్ అయింది అనుకుంటాను. అయితే మీ యొక్క అమూల్యమైన మాట రూపంలో కామెంట్ రూపంలో తెలియపరుస్తాను ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.